విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి జూనియర్ డాక్టర్ల సమ్మె ఎఫెక్ట్ తగిలింది. విధులను బహిష్కరించిన వైద్యులు తమ డిమాండ్లను నెరవేర్చాలని సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్ చెల్లించాలని, వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 3 ఏళ్ల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జూడాలు. స్ట్రైక్ చేసినందువల్ల స్టైఫండ్ రివిజన్ కోసమని మనకి జీవో స్టార్ట్ చేసింది. జీవో నంబర్ 2287 విచ్ ఈస్ డేటెడ్ 2009 17 డిసెంబర్న పెట్టింది. దాని ప్రకారం ఎవ్రీ 2 సంవత్సరాలకు ఒకసారి మనకి స్టైఫండ్ అనేది హైక్ అవ్వాలి, దట్టు 15% అవ్వాలి అలాంగ్ విత్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం. కానీ ఇప్పటి వరకు ప్రతిసారి మనము గడువు దాటిపోయినా సరే మనం దిగి స్టైఫండ్ కోసం ఇలా స్ట్రైక్లకి మనం రోడ్ల మీద ఎక్కితే కానీ మనకి గవర్నమెంట్ రెస్పాండ్ ఇవ్వట్లేదు. 2019లో ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ 2024లో ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు 2026లో ఇంక్రీజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా ఆగస్టుకి వచ్చేసాం. మేము ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటారనంటే మా దగ్గర డబ్బులు లేవు అని